ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్పరాజ్ శివాజీగా మారబోతున్నాడా? సుకుమార్ని దర్శకుడు శంకర్ ఎక్కువగా ఇంపాక్ట్ చేశాడా? పుష్ప 2 స్టోరీలో శివాజీ ఫిల్మ్ ఫ్లేవర్ ఎందుకు ఎక్కువగా పరిమళిస్తుంది? పుష్ప 1 ఆ స్థాయిలో హిట్ కావడం వెనుక ఎంచుకున్న కథ, కథనాలతో పాటు పాత్రల ప్రెజెంటేషన్ ఓ కారణంగా కనిపిస్తుంది. పుష్ప 2 వచ్చేసరికి సుకుమార్ అంతకు మించిన అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ ప్రాసెస్ లో సుక్కు కథా, కథనాలపై ఎంతవరకు కసరత్తులు చేశాడు అన్న దానిపై ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమాను దర్శకుడు శంకర్ తీసిన శివాజీ సెకండ్ హాఫ్ స్టోరీ ప్లాట్ ని తీసుకొని చుట్టేశాడేమో అనే రూమర్ చక్కలు కొడుతోంది. పుష్ప 2 కథ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ తరహాలోనే ఉంటుందట. థీమ్ వేరైనా దాదాపు అదే ఫార్ములా అని టాక్ మొదలైంది. ఆ సినిమాలో ప్రజలకి సేవ చేద్దామని వచ్చిన ఎన్ఆర్ఐగా సూపర్ స్టార్ కనిపిస్తాడు. అయితే రాజకీయ కుట్రలతో అతన్ని జైలుకు పంపిస్తారు. జైల్లో రజనీకాంత్ చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించి వేషం మార్చి బయటకొచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు. పుష్ప 2లో కూడా అదే తరహాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్తాడట. అక్కడ చనిపోయినట్లు అందరినీ నమ్మించి బయటకొస్తారట. తర్వాత స్మగ్లింగ్ కింగ్ తో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు. ప్రజలకి సేవ చేయడమే కాకుండా విదేశాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చి తనని జైలుకు పంపించిన వారిపైన రీవెంజ్ తీర్చుకుంటాడు. ఇంచుమించు శివాజీ లైన్ లోనే పుష్ప 2ని సుకుమార్ నెరేట్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, అంతకు మించి పుష్పరాజ్ ఎలివేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.